జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములతో ఈరోజు మనం సంపూర్ణంగా జీవిస్తూనే దైవత్వాన్ని ఎలా పొందగలము అనే సబ్జెక్ట్ గురించి చక్కగా తెలుసుకుందాం మాస్టర్స్. మన జీవితంలో ఎన్నో అశాశ్వతమైన విషయాలు ఉన్నాయి. నిజానికి అసలు ప్రతి విషయం కూడా అశాశ్వతమే. అయితే ఇది అశాశ్వతము అని మనకు తెలిసినంత మాత్రంగా ఎవరు దీన్ని వదిలివేయరు కదా. అలా వదిలివేయగలిగితే ఎంతమంది పండితులు ఉండేవారు కాదు. ఎందుకంటే పండితులెవ్వరు ఏది వదిలివేయలేదు, వాళ్ళకు వైరాగ్యం కూడా రాలేదు. ఇక్కడ సమస్య అశాశ్వతం కాదు. వచ్చిన చిక్కల్లా ఏంటిక్కడ అశాశ్వతత్వంతో అంటిపెట్టుకోవటము. అన్ని అశాశ్వతము అని అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా కేవలం శాస్త్ర పరిజ్ఞానంతో, అంటే పుస్తకాలు చదివి వాళ్ళు చెప్పారు, పండితులు చెప్పారు అని ఆ శాస్త్ర పరిజ్ఞానంతో తెలుసుకోవడమే మన దుఃఖానికి మూల కారణము. దుఃఖం నివృత్తి కావాలి అంటే మొదట ఇది అశాశ్వతము అని తెలుసుకోవాలి. అశాశ్వతమైన దానితో రాగం కానీ ద్వేషం కానీ లేకపోవడం, అప్పుడు ఏ విధమైన బాధలు ఉండటానికి ఆస్కారం లేదు కదా. ఇంకా బాధ అనేది ఎందుకుంటుంది? ఎందుకంటే ఇది ఉండదు, కానీ దానితో అంటిపెట్టుకుని ఉన్నాం కాబట్టే సమస్య వచ్చింది. ఆస్తి చిరాస్తైనా చరాస్తైనా కూడా అన్ని అశాశ్వతే మాస్టర్స్. క్యాష్ అనుకుంటాము, పొలాలు భూములు అనుకుంటాము, ఇవన్నీ కూడా అశాశ్వతమైనదే. మనం చనిపోయినప్పుడు అవి ఏమీ మనతో రావు కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఆటలాడుకుంటూ ఉంటాడు, ఏ కారు బొమ్మ ఏ బొమ్మ ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు అది విరిగిపోయి ఏడుస్తూ ఉంటే మనం ఏమంటాము? అది బొమ్మే కదమ్మా, పోతే పోయిందిలే, ఇంకోటి కొనుక్కుందాము అని ఆ పిల్లవాడిని బుజ్జగిస్తాం కదా. అదే గనుక మన కారు, మనం వాడుకునే కారుకి యాక్సిడెంట్ అయితే ఏడుస్తున్నాము, దుఃఖపడుతున్నాము. పిల్లవాడినేమో ఏడవద్దని చెప్తున్నాము. ఎందుకని? అక్కడ జరిగింది వాడికి కేవలం ఇంటలెక్చువల్గానే తెలిసింది కాబట్టి. అదే అనుభవపూర్వకంగా నీ సంవేదనను నీవు గమనించి, నీ శ్వాసను గమనించి, నీ ఆలోచనను నీవు గమనించి, నీ అశాశ్వతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అంటే వృత్తి ప్రవాహ ఇది మనః, అంటే ఆలోచనల ప్రవాహమే మనసు అని తెలుసుకున్న రోజు ఈ ఆలోచనల మధ్య ఉన్న సంధివి మాత్రమే, అశూన్యాన్ని, ఆలోచనకి మధ్య ఉన్న విరామ సమయాన్ని అని తెలుసుకున్న రోజు ఈ సంసారం అనేది నీ చుట్టూ ఉన్న వాటితో కలుగుతున్న ఒక అసాధారణమైన అద్భుతము అని నువ్వు తెలుసుకున్న రోజు, శరీరంలోని సంవేదనలు జరుగుతున్న మార్పులు నీకు నీవే గమనించుకున్న రోజు, నీకు ఎలాంటి బాధలు ఉండవు. నీలో దైవత్వం నిండుతోందని తెలుసుకున్న రోజు, ఎలాంటి అసంపూర్ణమైన, ఎలాంటి సంపూర్ణమైన, ఎలాంటి మంచి అయినా చెడు అయినా మనల్ని ఏమీ చేయలేవు. అసలు మనం త్రిగుణాలకి అతీతులు అవ్వాలి అంటే, త్రిగుణాలు అంటే సాత్విక రాజస తమో గుణాలు, వీటి నుంచి అతీతుడివి అవ్వాలి అంటే ముందుగా అవిద్య, రాగము, ద్వేషము, వీటి నుంచి బయటపడాలి. వీటి నుంచి బయటపడటానికే ధ్యానం చేయాలి మాస్టర్స్. బుద్ధుడు ఏమంటారంటే, పతిపన్నోపమోఖంతి జయానో మారబంధన అంటారు ఆయన. దీని భావన ఏమిటంటే, ధ్యానాన్ని సాధన చేసేవారు మృత్యు సంకెళ్ళ నుండి తమకు తాము విముక్తులవుతారు, జనన మరణ చక్రం నుండి విముక్తులవుతారు. ఇక్కడ
దేనితోనూ అంటిపెట్టుకోకూడదు అసలంటే ఏంటి? అంటే మనము దేని మీద ఆధారపడటం లేదని అర్థము. ఏ షరతులు లేకుండా అంటే అన్‌కండిషనల్‌గా ఆనందంగా ఉండాలి అంటే మనకి డిటాచ్‌మెంట్ కావాలి. అంటే దేనితోనూ అంటిపెట్టుకోవటం అనేది లేకుండా ఉండడం కావాలి. ఇక్కడ డిటాచ్‌మెంట్ అంటే దేనితోనూ అంటిపెట్టుకోవడం అనేది లేకుండా ఉండడం కావాలి. దీని గురించి నువ్వెక్కడికి పారిపోవాలి? ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్తే ఈ డిటాచ్‌మెంట్ దొరుకుతుందా? సన్యసించాలని ఎక్కడికో పారిపోవడము, ఏ వింధ్యారణ్యాలకో వెళ్ళడము అవసరమా? ఎక్కడికి వెళ్ళినా ఏం లాభం? ఊటీకి వెళ్ళి అయ్యో! నా ఇంటి తాళం సరిగ్గా వేసానో లేదో అని ఆలోచిస్తుంటే నువ్వు ఊటీలో ఉన్నావా? ఇంట్లో ఉన్నావా? తపస్సు చేసుకోవాలని సంకల్పంతో హిమాలయాలకు వెళ్ళి నా పిల్లలేం చేస్తున్నారో, నా భార్య ఇప్పుడు ఏం చేస్తుందో, నా పిల్లలు పెద్దవాళ్ళయ్యారో లేరో, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటే అలాంటప్పుడు అదేం సన్యాసము? నీ మనసు ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడే ఉంటావు. కాబట్టి కోరికలు కలగకపోవటము, అంటిపెట్టుకోవటం నుండి బయటపడటము, అంటిపెట్టుకోకుండా ఉండటము ఇవన్నీ కేవలం శాస్త్రజ్ఞానంతో తెలుసుకునే విషయాలు కాదు. కోరికలు లేకుండా ఉండడము అంటే సీరియస్గా ఉండాలని, అన్నీ వదిలేయాలని కాదు. నీ వర్తమానాన్ని నువ్వు స్వీకరించకపోవడం వలనే నీలో కోరికలు కలుగుతున్నాయి. ఈ క్షణాల్లో నీకు నీవుగా కాకపోవటం వలన కొన్ని కోరికలు నీ లోపల అంతర్మూలాల్లో చీకటి ప్రదేశాల్లో దాక్కుని ఉండటం వల్ల అవి ఆలోచన రూపంలో ఎక్కడోని అన్కాన్షియస్ మైండ్లో దాక్కోవడం వలన అవి రేపు అనే దాని మీద ఆశను కలిగిస్తున్నాయి. అందువలనే కోరికలు పుట్టుకొస్తున్నాయి. భవిష్యత్తు గురించిన ఈ ఆలోచనలు, కోరికలు ఏమవుతాయి? రాత్రిపూట నిద్రించేటప్పుడు కళల రూపంలో రావటం మొదలవుతాయి. ఎందుకంటే ప్రతి క్షణాన్ని ఆ క్షణాన్ని నువ్వు క్షీణింపచేస్తున్నావు. ఎన్నాళ్ళైతే నీవు భవిష్యత్తు కోసం ఊహించుకుంటూ ఉంటావో అన్నాళ్ళు ఆ బాధ ఉంటూనే ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఒక అద్వితీయమైనది, యూనిక్ అన్నమాట, కొత్తది. ప్రకృతిలో అంటే ఈ సృష్టిలో రాబోయే క్షణం ఈ క్షణానికి భిన్నంగా ఉంటుంది. ఏ క్షణం కూడా ఇంకొక క్షణంతో సమానం కాదు. దేనికదే అద్వితీయమైనది. కానీ మన అజాగరూకత పరధ్యానంలోని మనసు దాన్ని అనుభవించలేదు, దాన్ని చూడలేదన్నమాట. ఆ విషయాన్ని ఒప్పుకోదు. ఏదో గతంలో జరిగిన ఆ క్షణమే అనుకుంటూ అక్కడ దాని గురించే ఆలోచిస్తూ భవిష్యత్తులో ఉన్న అందాన్ని, ఆశ్చర్యాన్ని, ఆ మిస్టరీని ఒప్పుకోదు. అలా ఒప్పుకోకుండా తన ఊహల్లో తిరుగుతూ అటు ఇటు దొల్లుతూ డోలాయమానంగా తయారై అసలు తన సహజ లక్షణాన్ని తాను మర్చిపోతుంది. అంటే గతించిన విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటూ వర్తమాన క్షణంలో ఉన్న ఆనందాన్ని మనం మిస్ అయిపోతున్నాము. నీ అంతరంగంలోని ప్రకృతి సిద్ధమైన లక్షణం ఏమిటి? నీవు ఈ శరీరానివి కాదు, మనస్సువి కాదు, నువ్వు ఏ సంవేదనవి కాదు, ఆహ్లాదకరం కాదు, బాధాకరం కాదు, సంతోషం కాదు, దుఃఖము కాదు, ఉల్లాసము కాదు, విచారము కాదు. ఇవన్నీ కూడా మనలో జరుగుతున్న ఆ సంవేదనల ప్రవాహమే. స్వప్న సుషుప్తి మానసికావస్థలలో జరుగుతున్న ఒక ప్రవాహము. నీ బాధలకు మూల కారణం ఏమిటి? ఇలాంటి అశాశ్వతమైన సంవేదనలతో నువ్వు ఎప్పుడైతే అంటిపెట్టుకుని ఉంటున్నావో నీకు బాధ కలుగుతోంది. నీలో ఉన్న రాగం, ద్వేషం యొక్క మూల కారణం అంతా కూడా అంటిపెట్టుకోవడమే. రాగానికి, ద్వేషానికి పెద్ద తేడా ఏమీ లేదు, ఇంచుమించు రెండూ ఒకటే. నాణానికి ఇరువైపులా ఉన్న బొమ్మ బొరుసులే. ఈ అటాచ్మెంట్ వలన ఇలా నీకు బాధ కలగటానికి కారణము నీవు జీవించిన జీవితమే. అంటే నీవు జీవితాన్ని జీవించడం లేదు, జీవితాన్ని గడిపేస్తున్నావు. జీవితాన్ని జీవించడం వేరు, ఏదో రోజు గడిచిందని గడిపేయటం వేరు మాస్టర్స్. నీ జీవించిన జీవితమే అన్కాన్షియస్ మనస్సుగా తయారవుతుంది. ఎప్పుడైతే నీవు పూర్తిగా అన్కాన్షియస్గా తయారవుతావో, ఎప్పుడైతే నీవు ముసుగులు వేసుకోలేవో,
ఆ క్షణంలో నీపై ద్విగుణీకృతమైన శక్తితో, ఫోర్స్‌తో నీ మీద తిరగబడతాయి నీలో దాక్కుని ఉన్న ఆలోచనలు, ఆ కోరికలు, ఆ కలలు. నువ్వు రాత్రి నిద్రిస్తున్నప్పుడు అన్‌కాన్షియస్‌గా ఉంటావు కాబట్టే, కాన్షియస్‌లో ఉన్నప్పుడు అన్‌కాన్షియస్‌గా ఉంటాం కాబట్టే కలలు వస్తున్నాయి. పగటిపూట అన్‌కాన్షియస్‌గా ఉన్న సమయంలో నీకు ఆలోచనలు వస్తున్నాయి. ఎప్పుడైతే తీవ్రమైన అన్‌కాన్షియస్ స్థితిలో ఉంటావో, అప్పుడు నీ లోపల దాక్కుని ఉన్న అణగద్రొక్కిన ఆ జీవించిన జీవితంలో అనుభవించినవన్నీ కూడా ఆ ద్విగుణీకృతమైన బలంతో ఆ చీకటి ప్రపంచం నుంచి నీ మీద తిరగబడిపోతున్నాయి. ఆ ముద్రలు, భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్‌కాన్షియస్‌లో ఉన్నప్పుడు మన మీద తిరగబడిపోతూ ఉంటాయి. కాబట్టి వర్తమానాన్ని మనం జీవించాలి. అలా జీవించలేదనుకోండి, దాన్ని ఒప్పుకోలేదనుకోండి, మనలో కోరికలు కరుగుతాయి. కలలు, ఆలోచనలు, పునర్జన్మలే వీటికి కారణాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఈ కోరికల చక్రం అనేదే అనంతము. అప్పుడేమవుతుంది? ఒక కోరిక మరొక కోరికకు దారితీస్తుంది. అది మరొకటి, అది మరొకటి. అలా కోరికలు పుడుతూ నిన్ను నీవుగా జీవించకుండా చేస్తున్నాయి. ఎన్నాళ్ళైతే ఈ కోరికలను ప్రక్షాళన చేసుకోవో, ఎన్నాళ్ళైతే ఈ కోరికలు నీ మనస్సులో దక్కుని ఉంటాయో, ఎన్నాళ్ళైతే ధ్యానంలో నీ సంస్కారాలని, వాసనలని ప్రక్షాళన చేసుకోవో, అన్నాళ్ళు కూడా ఈ జనన మరణ చక్రం సాగుతూనే ఉంటుంది. మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, అలా సాగుతూనే ఉంటుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఈ చక్రం నుంచి బయటపడటానికే ధ్యానము. అంటిపెట్టుకోవటాలన్నీ కూడా అశాశ్వతాలే. ప్రకృతి సిద్ధంగా వాటి లక్షణమే అశాశ్వతము. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ అశాశ్వతాలన్నిటినీ శాశ్వతంగా ఉండాలనుకుంటమే మనం అనుభవిస్తున్న ఈ కష్టాలకి, బాధలకి కారణము. ఎప్పుడైతే ఈ అశాశ్వతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో, ఈ సంవేదనలన్నీ అశాశ్వతమని తెలుసుకుంటామో, ఆలోచనలతో అంటిపెట్టుకోకుండా ద్వంద్వాతీతంగా, అంటే రాగద్వేషాలకు అతీతంగా పూర్తి జాగరూకతతో, ఎరుకతో ఎప్పుడైతే గమనిస్తామో, అలాంటప్పుడు ఒక్కొక్క పొర ఒకదాని తర్వాత ఒకటి, ఉల్లిపాయ చూడండి, ఒక్కొక్కటి మనం పొర పొర ఎలా విడదీస్తామో అలాగా అన్నీ వెళ్ళిపోతాయి. ఏ రోజైతే నువ్వు సంపూర్ణ ధ్యానం చేస్తావో అప్పుడు కోరికలు ఆగిపోతాయి. ఆ అంతరాత్మగా ఆ క్షణంలో సచ్చిత్ ఆనందం అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. సత్ అంటే సత్యము, చిత్ అంటే చిత్తము, ఆనందం అంటే బ్లిస్. ఎప్పటి ఎప్పటి వరకైతే ఆ క్షణంలో అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో ఉండవో అప్పటి వరకు ఈ అంటి పెట్టుకుని ఉండటము, ఈ కోరికలు, ఇతరులతో పోల్చుకోవటము ఇలాంటివి ఎప్పటికీ వదలవు. వర్తమాన క్షణంలో జీవించాలి మాస్టర్స్. అప్పటి వరకు బ్లిస్ లభించదు. గతంతో కానీ భవిష్యత్తుతో కానీ వేలాడుతూ ఉంటే బ్లిస్ లభించదు మాస్టర్స్. అప్పటి వరకు ఈ కోరికలు, ఈ బాధలు, ఈ శారీరక శ్రమలు అన్నీ కూడా నీకు నీవుగా ఉండకుండా చేస్తూనే ఉంటాయి. నీ ప్రకృతి సిద్ధమైన సహజ లక్ష్యమైన సచ్చిత్ ఆనందము అనుభవంలోకి రాదు. వర్తమానాన్ని ఒప్పుకుని స్వీకరించకపోవడమే ఈ కోరికలకు కారణము. ఈ కోరికలను అధిగమించడమే సంపూర్ణంగా జీవించడము. దీనిని మరోలా చెప్పాలి అంటే, ఎప్పుడైతే నీవు జీవితాన్ని పూర్తిగా ప్రతి క్షణం పూర్తిగా జీవిస్తావో అప్పుడు నీవు కోరికలను అధిగమిస్తావు. అది ఎలా సాధ్యము? కేవలం ధ్యానం ద్వారానే. అసలు ఇక్కడ ప్రాపంచిక జీవితం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి? అత్యంత ఉన్నతమైన ప్రాపంచిక జీవితమే ఆధ్యాత్మిక జీవితంగా మారాలి మాస్టర్స్. ప్రాపంచిక జీవితంలో ఉండేవారు ఏం చేస్తున్నారు? కళల్లో ఉన్నది నిజమైన జీవితమని భ్రమపడుతున్నారు. ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి అంటున్నాడు. అంతేగాని అన్నీ ఇంకిపోతున్నాయి. దీనంతటికీ కారణం అది మనం కాలేకపోవడమే. ధ్యానం వలన హృదయ వికాసం జరుగుతుంది. అదొక్కటే దైవత్వానికి గేట్వే మాస్టర్స్, ముఖద్వారం అన్నమాట.
ధ్యానమే మనలోని అహంకారాన్ని తీసివేయగలదు, నిర్మూలించగలదు. ధ్యానం వలన నీవెవరివో నీకు నీవు తెలుసుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే అహంకారం నిర్మూలించబడిందో అప్పుడే నీవెవరో తెలుస్తుంది. అంటే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుందన్నమాట. ధ్యాన సాధన పరమార్థం ఏమిటి? అసలు ధ్యానం యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అంటే కేవలం స్వచ్ఛమైన, సంపూర్ణమైన, ఉన్నతమైన చేతన స్థితి. నిజానికి అదే మన అంతరంగంలోని సహజ సిద్ధమైన లక్షణము. ధ్యానం చేసుకున్నప్పుడు ధ్యానంలో ఏమైనా జరగాల, ఏమైనా అనుభవాలు రావాలా, అలా దేన్ని ఊహించుకోకూడదు. బుద్ధుడు ధ్యానానుభవాల గురించి వివరిస్తూ పాలీ భాషలో ఒక వాక్యం చెప్పారండి ఆయన, ఒక స్లోగనం. అదేంటంటే భవత అభిరతాహంతు గచ్చంతు దేవతా గత. దీని అర్థం ఏంటంటే ధ్యానంలో ఆనందాన్ని అనుభవించు, దైవత్వంతో కూడుకున్న జీవితాన్ని పొందు. ఇదే ధ్యానంలో మనకు కావలసింది. అందుకే ధ్యానంలో ఏదో జరగటం, అనుభవాలు రావడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. నిజంగా ఏదైనా జరగాలి అంటే స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన మరియు సంపూర్ణమైన చేతన స్థితికి చేరుకోవటం మాత్రమే మన లక్ష్యం కావాలి. ప్రతి క్షణాన్ని, ప్రతి విషయంలోని గమనిస్తూ వెళ్ళాలి. అప్పుడే మన లక్ష్యం నెరవేరుతుంది. అసలు ధ్యానం అంటే ఎడతెరిపి లేని ప్రవాహ రూపంలో ఉన్న జాగరూకత. తత్ర ప్రత్యేకతాన ధ్యానం. అలాగే ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. అంటే ఏ ప్రదేశాన్ని గురించి గమనిస్తున్నావో ఆ ప్రదేశంలోనే ఉండటము. ఇదే పరిపూర్ణమైన ఏకాగ్రత. సమాధి స్థితి అంటే తదేవార్ధమాత్ర నిర్భాస స్వరూప శూన్యమివ సమాధి అంటారు. ధ్యానంలో నేను ధ్యానం చేస్తున్నాను అనే విషయం సాధకుడికి తెలుస్తూనే ఉంటుంది. కానీ సమాధి స్థితిలో తనను గురించిన జ్ఞానం కానీ, ధ్యానం చేస్తున్నాననే జ్ఞానం కానీ ఉండదు. కేవలం ధ్యేయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఏ విధమైన వికారాలు, వృత్తులు లేని స్వచ్ఛమైన చిత్తం మాత్రమే ఉంటుంది. అటువంటి ధ్యానాన్ని సమాధి అంటారు. ధ్యానం యొక్క చివరి పరిణామం సమాధి అని తెలుసుకోవాలి. సమాధి స్థితిలో అంతా ఒకటై ఏ విధమైన జ్ఞానం లేక కేవలం ఆత్మ పరమాత్మల కలయిక మిగులుతుంది. ధారణని ఒక బిందువు అనుకుంటే, ధ్యానాన్ని ఒక రేఖ అనుకుంటే, సమాధి ఒక 3D డైమెన్షనల్ అవుతుంది. త్రయమేకత్ర సంయమః, మూడు కలిసి ఒకటవడం అన్నమాట. ధ్యానం మనసుని ప్రక్షాళన చేసి తానంటే ఎవరో, తన ప్రకృతి సిద్ధమైన లక్షణం ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్టు చేస్తుంది. అలా ఉన్నప్పుడు బ్రహ్మానందాన్ని అంటే బ్లిస్ని అనుభవించగలుగుతావు. అలా కావాలి అంటే జీవితమే ధ్యానం కావాలి. ధ్యానయుక్తమైన జీవితం గడపాలి. అలా అయ్యేంత వరకు మనం కాలేము. ఓకే మాస్టర్స్, మళ్ళీ తిరిగి తర్వాత భాగంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.